నాకు కూడా కావాల్సింది అని వెళ్ళిపోయారు. కానీ నాకేం లేదు, లోపల నెమ్మది లేదు. మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళారు, దేవుడు నన్ను సేవ చేస్తాను, మళ్ళీ వెళ్తారు అన్నాడు. అప్పుడు అన్నాడు, అంటే మనం పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి వాళ్ళు అడుగుతారు పెద్దవాళ్ళు. జస్ట్ ఇది దేని కోసం ఉద్యోగం చేయలేకపోతుందా, లేకపోతే తిండి కోసం అవుతుందా, బతుకుల కోసం అవుతుందా? అప్పుడు అన్నాడు, నా బట్టి మీద చేయి పెట్టి వెనకాల చూసుకోవాలి దేవుడు రాజ్యానికి సేవ అంటే సావు రావాలి. సేవ అంటే సావు. అయితే ఒక మాట చెప్పినాడు, దేవుడు నిన్ను కనుక పిలిస్తే నిజంగా దేవుడు ఏ వాగ్దానంతో పిలుస్తున్నాడో అయితే రాసుకోవాలి, అవన్నీ రాసుకోవాలి. ఒక సమయంలో దేవుడు మనకి ఎలా ఉంది పరిస్థితులు అంటే, సంఘంలో కానీ నేను అందరినీ వదిలేస్తాడు. సంఘం కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, దేవుడిని సేవ పిలిచాడేమో అని అందరూ నిన్ను పోరాడవచ్చు. అప్పుడు నీకు ఎవరు దిక్కుండరు, చెప్పుకోవడానికి ఎక్కడ నీకు ఆస్కారం ఉండదు. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఆ పిలిచిన వాగ్దానాలు ఉన్నాయా అవన్నీ ఆయన వదిలేయాలి. అవన్నీ వదిలేసి ఇవి నువ్వు కాదా పిలిచింది, అప్పుడు దేవుడు అడగవచ్చు. నిజంగా దేవుడు పిలవకుండా వస్తే నువ్వు నిలబడలేవు. కాబట్టి ఇక్కడ ఆ మంట నీకు కలిగితే నువ్వు నిలబడతావు, లేకపోతే నువ్వు నిలబడలేవు. ఆ రీతిగా దేవుడు ఆ రెండవది అయిపోయింది, వాక్యం ద్వారా అయిపోయింది, దర్శనం అయిపోయింది. మూడవది 2005లో ఇవన్నీ అయిపోయి ట్రైన్ వేసుకుంటూ నేను ఆ సంవత్సరాలకు వాగ్దానం విషయాలు అలా కూడా ఒకటి పేరు పెట్టి తీసుకుని నా సొత్తు అని. అప్పుడు 3 అయిపోయిన తర్వాత ఇక నేను దేవుడికి దగ్గర అడగడానికి ఏమీ, అంతకుముందు నాకు కొంత అప్పు కూడా ఉండేది, అప్పు కూడా తీరాలి, సేవకు రాకుండా అప్పు కూడా సేవకు. కాబట్టి అప్పు కూడా తీర్చేసి ఇక మీటింగ్ పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేవు. నాకు గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు అమ్మేస్తే 5 ఏళ్ళు వచ్చింది, మంచి పాలించే గేదె. అది అమ్మి సేవకులు పిలిచి మీటింగ్ పెట్టి ఉన్న ఇల్లు మా అమ్మకి ఇచ్చేసి సేవకు వచ్చారు. జీరోతో వచ్చారు. నా ఫస్ట్ ఆదివారం 70 రూపాయలు వచ్చింది కాలుగా, అక్కడ స్టార్ట్ చేశాను. ఈ రీతిగా దేవుడు పిలిస్తే ఇప్పుడు 20 సంవత్సరాల సేవలో ఎన్నో ఆటపాట్లు వచ్చినాయి. 2012లో అసలు బ్యాక్ పెయిన్ వచ్చి నా లైఫే అయిపోయింది అనుకున్నాం. అందరూ నా తల్లిదండ్రులు అందరూ కూడా దేవుడు సేవ పిలిచాడు, సేవ నేను బాగు చేశాడా అందరూ తింటారు. ఇలా మన ఒకసారి అందరూ చేయి విడిస్తారు. అయితే దేవుడు నేను పిలిస్తే దేవుడు మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. ఇది దేవుని వాక్యం ద్వారా నువ్వు దేవుని చిత్తాన్ని ఏం చేయాలా తెలుసుకోవాలి. మూడవది రండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మూడవది